స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన నేపథ్యంలో జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మధ్య తలెత్తిన విభేదాలు, ఒకరిపై మరొకరు చేసుకున్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇందుకోసం ఇరు వర్గాలు సన్నద్ధమవుతున్నారు. అయితే వీరిద్దరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో తెలియక డైలమాలో ఉన్నారు క్యాడర్. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అనుచరులు ఎన్నడూ లేని విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బల ప్రదర్శనకు దిగడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ నువ్వా నేనా అనే స్థాయిలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ అనుచరులు సిద్ధమవుతున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇటీవల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇద్దరు నామినేటెడ్ పోస్టుల భర్తీకి వేర్వేరు జాబితాలు సిద్ధం చేసి అధిష్టానానికి పంపారు. అయితే జిల్లాలోని 5 నియోజకవర్గాలకు గాను 4 నామినేటెడ్ పోస్టులు భర్తీ కాగా జగిత్యాలలో మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అధిష్టానం సైతం సముచిత స్థానం కల్పిస్తామంటూ నచ్చచెప్తూనే ఉంది. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, మార్కెట్ కమిటీ చైర్మన్, నామినేటెడ్ పోస్టు ఆశావహుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కారణమంటూ ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రోడ్డుపైన బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగు బావుటా ఎగరవేశారు. తన అనుచరుడి హత్యకు పోలీసుల నిర్లక్ష్యం కూడా కారణమని తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ సస్పెండ్ కాదు కదా, కనీసం బదిలీ కూడా చేయలేదని ప్రభుత్వంపై అసహనంతో ఉంది కాంగ్రెస్ సెకండ్ క్యాడర్. ఇది ఇలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడం అటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరులు, ఇటు ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. అసలు పార్టీ బీఫామ్స్ ఎవరికిస్తారు, అధిష్టానం ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందో తెలియక పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. అయితే ఈ సందర్భాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎలా ఫేస్ చేస్తుంది, ఇరువురిలో ఎవరికి అనుచరులకు అవకాశం కల్పిస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.